పశ్చిమ గోదావరి జిల్లాలో చించినాడ బ్రిడ్జిపై దంపతులు గోదావరిలో దూకిన ఘటన విషాదకరంగా మారింది. అప్పుల బాధతోనే దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి డ్రైవర్గా పనిచేస్తుండగా ఆయన భార్య శిరీష గృహిణిగా ఉన్నారు. వీరికి ఇద్దరు కవల పిల్లలు. పాపని ఇంటి వద్ద వదిలిపెట్టి బాబుని తమ వెంట తీసుకువచ్చి చించినాడ బ్రిడ్జిపై ఒంటరిగా వదిలిపెట్టి దంపతులిద్దరూ గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఘటనకు ముందు సాయి దంపతులు పక్కింటి వారి వద్ద నుంచి ఒక ఉంగరం తీసుకుని తాకట్టు పెట్టి కొంత సొమ్ము తీసుకున్నట్లు సమాచారం. ఉంగరం విషయమై పక్కింటి వారు గట్టిగా ప్రశ్నించడంతో మనస్తాపానికి గురై గోదావరిలో దూకినట్లు స్థానికంగా సమాచారం. అప్పుల బాధతో పాటు ఉంగరం విషయంలో జరిగిన పరిణామాలే దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు దంపతుల మృతదేహాలు లభ్యం కాలేదు. సాయి శిరీష ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. Travem. 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 నానా మాటలు మాట్లాడి అందుకే మేము డిసైడ్ చేసుకున్నాం. ఇటువంటి సంబంధం మా వాళ్ళకి మా నాన్నలకి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఆ పడాల సాయికి కూడా సంబంధం కాదు. ఏదో మాట సాయం చేయమని అంత చేశాడు. పడాల సాయికి కూడా సంబంధం కాదు. ఇంకేంటంటే మాకు ధైర్యం చాలక ఏం చేయాలో తెలియక మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మాతో బలంగా మా పిల్లలు కూడా ముగ్గురం కలిసి చచ్చిపోతాం. ఇంకెవరికి సంబంధం లేదు. పడాల సాయికి కూడా సంబంధం లేదు. ఏదో సాయం చేయమనడం చేసిన తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇంక ఎటువంటి సంబంధం ఎవరికీ లేదు. ఏదో బతుకుదాం అనుకున్నాం తప్ప ఇంత దారుణంగా వచ్చేది, ఇంత దారుణ పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా ఊహించలేదు. ఇంకెంతగా మేము డిసైడ్ చేసుకున్నాం. మా చావుకి ఎవరు కారణం కాదు అని చెప్తున్నాను. ఇంకా ఇదే లాస్ట్. ఇల్లు అమ్ముకున్నాం. మా భర్త బాగోకి ఇల్లు అమ్మేసుకున్నాం. ఇల్లు అమ్మేసుకున్నప్పుడు నువ్వు వచ్చి ఇదిగో ఒరే మా నాన్న ఇలాగైంది, ఇదిగో ఇలాగైంది స్వాతి ఇలా పట్టుకెళ్ళాడు. అది వెళ్తే అమ్మ నేను ఉంగరం ఇచ్చాను. మరి ఎంత తెచ్చుకున్నాడు ఇప్పటికైతే దానికి రెస్పాన్సిబిలిటీ లేదు. మరి ఎక్కడ పెట్టాడు ఏంటో తెలుస్తలేదు. మరి ఇక్కడ చూస్తేనేమో చాలా దారుణంగా ఉంది అని ఏదో ఒక మాట మాతో చెప్పినట్టయితే వాళ్ళకి రూపాయి ఇచ్చి కాడికి పావలో ఇచ్చి కాళ్ళు అట్టుకుని బతిమాలిపోయినాడు. బాకీని తీర్చొద్దు. తర్వాత ఏమన్నానంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు బొంగం అయితే రాదు, దాని సాలతీ అయితే వదిలేయండి. దానికి పరిష్కారం ఏంటో ఒకసారి ఆలోచించండి. మీరు 10 ఏళ్ళు తెచ్చుకున్నారు, మరి ఆడు ఎంత తెచ్చుకున్నాడో మనకు తెలీదు. దానికి పరిష్కారం ఏంటో ఆలోచించండి. తర్వాత ఆలోచించి అంతా మాట్లాడతాం అని చెప్పినంటే ఇంకెంత వాళ్ళ ఇష్టమైనట్టు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఇష్టమైనట్టుగా దాడి చేసి కొజ్జాలని అని తిట్టాడు అన్నట్టు. నా కోడలే కేవలం ఈ రోజు చచ్చిపోతాం. కేవలం 50 ఏళ్ళ కోసం నా కొడుకుని కోడలు చంపేశారండి. ఇల్లు అమ్ముకున్నారంటున్నారు. బంద్ అయిపోయిందా మీకు? మాకు బాకి తిరిగి తగిలేవా అలాగే ఇలాగే అని మా ఆయన మీదకి వెళ్ళిపోయారండి. మా పిల్ల మీదకి వెళ్ళిపోయారు. మొగోళ్ళు ఆడదాని మీదకి వెళ్ళిపోతారు. మా అబ్బాయి అండి తర్వాత ఫోన్ చేసి అమ్మ అన్నయ్య వాళ్ళు వచ్చేస్తారంటే ఇక్కడికి మరి ఎవరన్నా చెప్పారో ఏంటోనండి, మేము ఎక్కడికో దుక్కి వెళ్ళిపోతాం అన్నాడు. బిడ్డని తీసుకుపోతావా అమ్మ అన్నాడు. నేను బిడ్డని తీసుకొస్తే మీరు ఎక్కడికో దుక్కు కాదు చచ్చిపోతారు బాబాయ్, బిడ్డ ఉంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోతారు, పోని వెళ్ళిపోండి సావద్దు అన్నానండి. కాదమ్మా టార్చర్ పెట్టేస్తున్నారమ్మా, బోల్లో ఇంటలేదమ్మా, మాటలో టార్చర్ పెట్టేస్తున్నారమ్మా, మేము చచ్చిపోతామమ్మా అన్నాడండి. చచ్చిపోద్దని నేను అన్నానండి. ఏదో పరిష్కారం చేసుకోవచ్చు, 10 ఏళ్ళు వాళ్ళు తెచ్చుకున్నారు కదా, ఏమన్నా పరిష్కారం చేసుకోవచ్చు, నలుగురు కూర్చుని నువ్వు సత్తా కుదరదమ్మా అన్నానండి. Travem. 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 Travem.